కానీ ఇప్పుడు మన ఈ లౌక్య ప్రపంచపు పరిభాష అని ఒకటి ఉంటుంది కదా, దాంట్లో అరే గులాబీ చేశాడు, తర్వాత ఇంకేదో సినిమా చేశాడు, బట్ ఇండస్ట్రీలో విత్ స్టాండ్ అవ్వలేకపోతున్నాడు. యు ఆర్ హ్యాపీ ఇన్ యువర్ ఓన్ లైఫ్, యువర్ ఎర్నింగ్, యువర్ ఆల్ దట్ ఈస్ ఓకే. బట్ చెప్పాను కదా, మన లౌక్య ప్రపంచపు పరిభాషలో శశిప్రీతం ఏంటి, ఎందుకు సంగీత దర్శకుడుగా పెద్ద సక్సెస్ సాధించలేకపోయాడు అని అనుకుంటే దానికి నీదైన వ్యక్తిగతమైన కారణం లేదా వృత్తిగతమైన కారణం, సినిమా పరిశ్రమగతమైన కారణం ఏమైనా చెప్పగలిగేవి ఉన్నాయా? సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఇండస్ట్రీలో నిలదొక్కున్నాడా లేదా అనేది ఒక కోణం. అది ఒక కోణం. మనం ఇండస్ట్రీలో నిలదొక్కున్నామా లేదా, జీవితంలో నిలదొక్కున్నామా లేదా అనే రెండు మేజర్ క్వశ్చన్స్ అవి. జీవితంలో గనక నిలదొక్కుకోలేకపోతే అసలు నేను ఇక్కడ కూర్చుని ఇలా నవ్వుతూ మాట్లాడను, నేను ఇంటర్వ్యూ అడగను కదా అసలు ఉండదు. సో జీవితం బాగానే ఉంది, ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో అక్కడ ఆఫ్టర్ గులాబీ మళ్ళీ ఇండస్ట్రీలో ఆ గులాబీ లాగా కంటిన్యూ అవ్వలేదు కెరియర్. సో అక్కడ ఏదో ఒక రీజన్స్ ఉంటాయి. ఏంటి రీజన్స్? ఓకే, విల్ కమ్ టు దట్. రీజన్స్ ఏంటంటే మనకు మన ప్రోడక్ట్ ఉంది లేదా మన టాలెంట్ ఉంది, మనకుంది. ఆ టాలెంట్తో పాటు మన టాలెంట్ని నమ్ముకోవడం మనం నేర్చుకోవాలి. ఎక్కడో అక్కడ మనం సరిగ్గా మనం గనక అది చేయకపోతే, ఐ వాజ్ జస్ట్ 23 గులాబీ చేసినప్పుడు. సో ఐ థింక్ ఐ వాజ్ టూ యంగ్ టు కమ్ అండ్ టాక్ ఆన్ బిహాఫ్ అండి, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అండి, ఆయన బాగా చేస్తాడు మ్యూజిక్ అని చెప్పడానికి. నాకు మరి ఐ వాజ్ టూ యంగ్ టు డూ దాట్. మేబీ ఐ కుడ్ మార్కెట్ మై సెల్ఫ్ వెల్. అండ్ ఎప్పుడు నేను అదే అనుకుంటూ ఉంటాను అనమాట. ఆ టైంలో వెళ్ళి మన పోర్ట్ఫోలియో పట్టుకుని సార్ నేను చేస్తానండి అంటే మేబీ దట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్, బికాస్ సమ్ టైమ్స్ ఇట్ హెల్ప్స్ కదా. అవకాశాలు కూడా ఇప్పుడు గులాబీ లాంటి హిట్ సినిమా, మొబైల్ ఫోన్ లేవు కదా, సోషల్ మీడియా లేదు కదా. సో కమ్యూనికేషన్ వాజ్ నాట్ యాజ్ ర్యాంపెంట్ యాజ్ ఇట్ ఈస్ నౌ టుడే. ఒకళ్ళని ఎవరైనా మనం అప్రోచ్ అవ్వాలన్నా, ఒకళ్ళని కాంటాక్ట్ చేయాలన్నా ఇట్స్ వెరీ ఈజీ టుడే. ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఆల్ వెరీ టు బి వెరీ ప్రిసైజ్. ఎస్ రాజేశ్వరరావు సంగీత దర్శకుడు అయినప్పుడు నీకన్నా చిన్నవాడు ఆయన. నెక్కరేసుకుని సైకిల్ మీద రికార్డింగ్ థియేటర్కి వెళ్ళడం చరిత్ర. నెక్కరేసుకుని వెళ్ళాడంట ఆయన రికార్డింగ్ థియేటర్. అంటే అంత చిన్నవాడు ఆయన. ఎస్ రాజేశ్వరరావు కమింగ్ ఫ్రమ్ ఏ వెరీ రిమోట్ ప్లేస్ లైక్ విజయనగరం, వేర్ హీ డస్ నాట్ నో, ఆ కల్చర్ తెలీదు, స్టైలైజేషన్ తెలీదు, ఏమి తెలియదు. బట్ ఇక్కడ నేనేమంటున్నా, నీ వరకు అసలు అవకాశాలే రాలేదా గులాబీ తర్వాత? రాలేదు. వెరీ సర్ప్రైజింగ్, రియల్లీ వెరీ సర్ప్రైజింగ్. అది అప్పుడు ఇంకా వీ షుడ్ బేస్ ఆన్ నువ్వు చెప్పిన దాని మీదే నిలబడాలి. మార్కెటింగ్ చాలాసార్లు ఆలోచిస్తే నాకే అది అనిపించింది అనమాట. మేబీ ఆ టైంలో నేను వెళ్ళి ఇంకొంచెం నేను వెళ్ళుంటే బాగుండేదేమో అని నేను అనిపించాను. ఎక్కడో నన్ను సైడ్ లైన్ చేయడం జరిగింది. అది టోటల్ గా మనం డినై చేయలేము. అది కూడా ఎలా జరిగిందంటే కనిపించింది యువర్ సైడ్ లైన్. సుదర్శన్ థియేటర్ లో సినిమా రిలీజ్ అయింది, ఆ రోజు ప్రీమియర్ అయింది. నేను లేను అక్కడ. ఎందుకు లేను? నేను వెళ్ళకూడదని వెళ్ళలేదు కదా, అంటే నాకు కబురు అందలేదు కదా, లేదా నాకు తెలియదు అసలు అక్కడికి వెళ్ళాలని. ఒకటి ఈవెన్ గులాబీకి కూడా అవార్డ్స్ ఇచ్చారు తర్వాత, ఒక ఏడాది తర్వాత, 2 ఏళ్ళ తర్వాత, ఐ థింక్ 96లో 97 ఎప్పుడో అయ్యింది. దాంట్లో నేను ఉన్నానా? లేను. సరే అది వదిలేద్దాం సార్. హౌ అనేది పక్కన పెడితే నేను ఉన్నానా లేదా? సో ఎక్కడో ఏదర్ నాలో ఏదైనా ఫాల్ట్ ఉండాలి, లేదా నా వరకు కబురు అందకుండా ఉండాలి కదా. అంతే, రెండే ఉన్నాయి, వేరే ఆప్షన్స్ లేదు. సో ఎన్నిసార్లు ఆలోచించినా మళ్ళీ వెళ్ళి అక్కడే ఆగిపోతూ ఉంటుంది ఆ క్వశ్చన్కి ఆన్సర్. సో అది ఇంకా మళ్ళీ పాస్ట్ లోకి వెళ్ళాం కదా. కానీ పాస్ట్ లోకి వెళ్ళాం, కానీ పాస్ట్ మేక్స్ ది ప్రెసెంట్ అండ్ ప్రెసెంట్ జనరేట్స్ ది ఫ్యూచర్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఒక కృష్ణవంశీ డైరెక్టరు, ఇంత బ్యాక్గ్రౌండ్, అంత పెద్ద హిట్, ఆ పాటలు, వ్యవహారం అంతా, ఇట్ క్రియేటెడ్ ఏ యూనివర్స్ బై ఇట్స్ ఓన్. గులాబీ అన్నది రైట్. హౌ కమ్ అసలు నిన్ను ఫంక్షన్కి వెళ్ళిపోవడం ఏంటి? ఇప్పుడు గులాబీ అన్న వెంటనే ఫస్ట్ మీకు పాటలు గుర్తొస్తాయి. శశిప్రీతం, కృష్ణవంశీ. సో మరి గులాబీ ఫంక్షన్ లో శశిప్రీతం లేడు. చాలా సర్ప్రైజింగ్ ఉంది. చిన్న వాళ్ళని ఈవి సత్యనారాయణ గారు అదేదో సినిమాకి జంబలకడి ఫంక్షన్ కి చిడతలప్పారావు గారిని కూడా స్టేజ్ మీదకి పిలిచి షీల్డ్ ఇచ్చాడు ఆయన. యునో చిడతలప్పారావు చిన్న వేషాలు వేసుకుని ఉండేవాడు ఆయన.
సో మేజర్ టెక్నీషియన్. సో అందుకనే ఇలాంటి ఇన్సిడెంట్లను కనుక మనం యాక్చువల్గా మనం ఆలోచిస్తే ఎందుకు జరిగాయి అంటే దానికి అప్పుడు మనకి ఎక్కడో మనకు వాటికి ఆ కనెక్షన్లు ఆ పాయింట్లను మనం లైన్ వేసుకుని ఓహో ఇది జరిగింది అని చెప్పొచ్చు. నీకు కానీ విలన్ ఎవడో కనిపిస్తాడు ఆ లైన్ అలా గీసుకుంటే కదా. whatever it is. అదే మ్యాగజైన్స్ లో చుక్కలు పెట్టి కలిపితే నీకు బొమ్మ వస్తుందని అంటారు. అది అంత ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందా అనిపించింది నాకు తర్వాత. అప్పట్లోనే, తర్వాత నీకు అవసరం ఉంది. అదే అవసరం లేదు. అప్పట్లో అదే అంటున్నాను, ఐ వాస్ టూ యంగ్ టు అండర్స్టాండ్ వాట్ వాస్ హ్యాపెనింగ్. ది లాంగ్వేజ్ ఆఫ్ ఇండస్ట్రీ. ఇంకొకటి ఏంటంటే మనం ఇంకోటి మీరు ఇందాక అన్నాం కదా మనం అంటే ఈ సక్సెస్ అదంతా కూడా అండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు లైఫ్ లో ఒక సక్సెస్ ఉంటుంది, మన లైఫ్ బాగా ఆర్ వి లీడింగ్ అవర్ లైఫ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ కొంతవరకు గుడ్ బ్యాడ్ అని చాలా రిలేటివ్. అదంతా అంత పక్కన పెట్టేస్తే మన వరకు ఆర్ వి హ్యాపీ ఆర్ నాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయా, లేకపోతే 1 కోటి రూపాయలు ఉన్నాయా, లేకపోతే ఒక 1000 రూపాయలు ఉన్నాయి, కానీ ఆ 1000 రూపాయల్లో కనుక మనం ఆనందంగా ఉండగలిగితే దెన్ వై ఈవెన్ బాదర్ అబౌట్ సంథింగ్ విచ్. సో కొంతవరకు వీ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ లైఫ్ అండ్ బీ హ్యాపీ ఇన్ దట్. సో నా వరకు ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ రిగ్రెట్ అబౌట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, వాట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్, ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్. పోనీ వాళ్ళు ఆనందంగా ఉన్నారా, వాళ్ళు ఉంటే పర్లేదు, నేనెందుకు ఇప్పుడు బాధపడాలి. సరే వాళ్ళు ఆనందంగా ఉంటే ఓకే, నేను ఆనందంగా, ఐఎమ్ హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను. పాస్ట్ ఈస్ పాస్ట్, హూస్ ఈవెన్ బాదర్డ్ అబౌట్ ఇట్ నౌ. బట్ ఎస్, ఆడియన్స్ చాలా మంది ఎన్నోసార్లు శ్రోతలు అంటే ఇంకొక అలాంటి ఆల్బమ్, ఇంకొక 2-3 ఆల్బమ్లు ఇస్తే అలాంటి పాటలు వినడానికి అవకాశం పోయింది. దానికి కొంతవరకు నేను కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. బికాస్ ఐ షుడ్ హ్యావ్ బీన్ ఎ లిటిల్ మోర్ ఫోర్స్ఫుల్. మేబీ ఎందుకు రావట్లేదు. ఆ తర్వాత ట్రై చేశానండి. ఆ తర్వాత ఈవెన్ నాకు తెలిసి 98-99లో సపరేట్గా ఒక పిఆర్ ఒక ఆయన నా కోసం మళ్ళీ వెళ్ళి ఇండస్ట్రీలోకి వెళ్ళేసి, లేదు సార్ మీ గురించి కొంచెం వేరే ఇలాంటి ఏవో అపవాదులు ఉన్నాయి, ఏదో ఉన్నాయి అని చెప్పి దాన్ని రీవర్క్డ్ ఆన్ దట్. బట్ మేబీ ఇట్ వాస్ టూ లేట్. లేదు యాక్చువల్గా, కానీ 2000లో నేను దాదాపు 21 సినిమాలు ఏమో చేశాను నేను అప్పుడు. 21 అంటే చిన్న చిన్న అన్నీ కలుపుకుంటాయి అనమాట. సముద్రము, హ్యాండ్సప్, కాలేజ్, బ్యాచులర్స్, అలా ఒక 21 సినిమాలు చేసిన అదే ఒక్క ఏడాదిలో. కృష్ణవంశీ గారు మళ్ళీ సముద్రం అప్పుడు మళ్ళీ కలవడం జరిగింది, మళ్ళీ మాట్లాడుకున్నాం. మధ్యలో ఆయన సినిమాలు చేశారు, మరి డిడ్ హి నాట్ కాల్ యూ? లేదండి, అప్పుడు ఇళయరాజా గారితో చేయాలని తనకు ఒక కోరిక. సో అప్పుడు అంతపురం చేశారు. తర్వాత మణిశర్మ వాజ్ సపోజ్ టు డూ, ఎప్పుడో రాత్రి టైంలోనో ఎప్పుడో వాళ్ళందరూ కలిసి వర్క్ చేశారు. అప్పటి నుంచి హీ వాంటెడ్ టు వర్క్ విత్ మణిశర్మ. సో యాజ్ ఎ డైరెక్టర్ హీ హాజ్ ఆల్ ది లిబర్టీ టు వర్క్. డిఫరెంట్ చేస్తేనే బాగుంటది కదా. సో దేర్ నథింగ్ లైక్ హీ హ్యాస్ టు వర్క్ విత్ మీ అని ఏం లేదు. బట్ సముద్రం చేద్దాం అనుకున్నాము, చేసాం. యాక్చువల్గా సముద్రం సబ్జెక్ట్ ఫస్ట్ చేయాలనుకుంటా, గులాబీ కంటే ఏదో అలాంటిది ఏదో ఉండింది. సముద్రం ఐ థింక్ ఆ సబ్జెక్ట్ గులాబీ కంటే ముందు జరగాల్సిందో ఏదో ఆ సబ్జెక్ట్ కూడా తను ముందే రాసుకున్నది అనుకుంటా. సరే మళ్ళీ ఆ సబ్జెక్ట్ కోసం మళ్ళీ మేమిద్దరం వర్క్ చేయడం జరిగింది. ఓకే, మళ్ళీ కృష్ణవంశీతో రిపీట్. మళ్ళీ కృష్ణవంశీతో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.